నమస్తే అమ్మా. నమస్తే ఏం పేరు? ప్రమిళ. ఏ ఊరమ్మా? రామరెడ్డిపల్లి. రామరెడ్డిపల్లి. ఏది మరి కూడా పని మీద వచ్చిన మరి? జ్వరం వచ్చిందని వచ్చిన. చూపించుకున్నా హాస్పిటల్? చూపించుకున్నా. మంచిగా ఉందా ఇక్కడ? మంచిగానే ఉంది. మంచిగానే చూస్తారు. అంతేనా? మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలుస్తారా మేడం? ఏమో కేసీఆర్ అంటారు. కేసీఆర్ అనుకుంటున్నా. ఎంత మన ఏజ్? 40 ఉంటాయి. అంతేనా? పెన్షన్ ఏమైనా వస్తుందా? పింఛన్ ఏం లేదు. పిల్లలు ఎంతమంది? 2 బిడ్డలు కొడుకు. పెళ్ళి అయినా? ఏం కాలే. పెళ్లి కూర కానీ ఇంకా పెళ్లిళ్ళు కాలే. పెళ్లి కూడా వస్తాయి, కళ్యాణ లక్ష్మి కూడా వస్తాయి. మరి ఇట్లా ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? నేనా కార్కి వేస్తా. కార్కి వేస్తావా? అంతే. కార్కు సార్కు? సార్కు కార్కి వేస్తా. అంతేనా? అంతే. ఏం పేరే? నా పేరు మొహమ్మద్ గౌస్. మొహమ్మద్ గౌస్. అవునండి. మరి కూడా లోకల్. అవునేనా? అవును. ఎట్లా ఉంది ఇక్కడ ఉప ఎన్నికలు? కథ కార్కర జోరుగా ఉంది. పక్కా టీఆర్ఎస్ గెలుస్తుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు. తిరుగులేదు ఇక దానికి. అంతేనా? ఎట్లా ఎందుకు? ఆయన మాకు అన్ని అనుకూలంగా అన్ని చేసిన టీఆర్ఎస్ పార్టీ అన్ని మాకు ఏది కావాలన్నా అన్ని అవుతున్నాయి. అంత ఓకే. సరే, ఇది ఒక్కటే అడుగుతాను నేను. నాకు చెప్పు, ఇది ప్రజల కోసం వచ్చిన ఓటింగా లేకపోతే నాయకుల కోసం వచ్చిన ఓటింగా? ఇది నాయకుల కోసం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అసలు? మా ప్రజెంట్లీ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఆయన అమ్ముడు పోయి రాజీనామా చేసిండు. ఎవరికి అమ్ముడు పోయిండు? 22,000 కోట్లకు అమ్ముడు పోయి బీజేపీలకు ఇది వచ్చింది. ఇప్పుడు రాకపోవు. అంతేనా? సరే, ఎండ్ ఆఫ్ ద డే మరి 3వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, 6వ తారీఖు ఫలితాలు ఉన్నాయి. అవును. ఏది ఏ జెండా గుర్తుంది? మునుగోడు ప్రజలు గెలుస్తారా? పక్కా కార్ గుర్తు కంపల్సరీ ఈసారి. బస్ అంతే. మీరు రాసుకోరి మళ్ళీ తర్వాత నాకు చెప్పురి. నేను ఫోన్ నెంబర్ తీసుకోరు నాది. అంతేనా? దీనికి తిరుగులేదు ఇక. అంతేనా? సరే, ఇప్పుడు మైనార్టీలు ఎంతమంది ఉంటారు ఇక్కడ? మా మైనార్టీలో 240 ఓట్లు ఉంటాయి. ఎట్లా ఉంది మైనార్టీలు అంతా? ఏమంటారు? మేము కార్కి వేస్తాం పక్కా. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఎవరే? ఏ మండలం అవుతుంది? సౌటుపురం మండలం. ఎలక్షన్లు అవుతున్నాయి కానీ మరి బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ ఊపు? ఊపు బాగానే ఉంది. తెలంగాణ ఎవరు గెలుస్తాడు రే? తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిచాలనుకుంటున్నాం మేము. అవునా? ఎందుకే? తెలంగాణ అంటే మాకు సాయం చేసింది మంచిగా, అన్ని సౌకర్యాలు. ఒక భూమి లేడానికి భూమి వేయలే కానీ ఇంటి కట్టిస్తాను కట్టేయలేదు. అది కూడా కట్టిస్తాను అన్నాడు కానీ ఇప్పుడు ఆయన వస్తే కట్టిస్తాడు కానీ ఇప్పుడు మేము ఆ భూమి ఏడాది ఇస్తాడని వేయలేదు. ఆ భూమి పింఛన్ వస్తుందానే? పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తారు? 2,000. వస్తుందా? నెలలకు వస్తుందా? మంచిగా సరిపోతుందా మరి? ఇక మాకు సరిపోకుండా ఏం చేసాము, అది ఇచ్చిన కాడికి ఇక మాకు చెరగా వాళ్ళము, మేము ఎక్కడ పోతలేము. అదే చదువుకుంటున్నాము. ఇక కష్టం లేదు గిష్టం లేదు. అదే 2,000 చదువుకుంటున్నాం. ఇంకో 1,000 రూపాయలు కూడా ఇస్తా అంటుండు. ఇక మరి ఇష్టాయన బుద్ధి ఉండాలి. మరి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, ఆమె కాంగ్రెస్ నుంచి ఆమె గోవర్ధన్ రెడ్డి బిడ్డ ఉన్నది. ఇప్పుడు వస్తున్నాడా రాజగోపాల్ రెడ్డి? ఎప్పుడన్నా వచ్చిందా ఇప్పుడు మీ సైడ్? వచ్చి బండి పెట్టుకుని తిరుగుతుందిగా, వచ్చింది తిరిగిపోతుంది. ఎవరు? సరిత. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు వచ్చిందా? రాజగోపాల్ రెడ్డి రాలే. టీఆర్ఎస్ వాళ్ళు వస్తురా? టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. వస్తారు. పిల్లలు ఎంతమంది మాకా? 2 కొడుకు 2 బిడ్డలు. పెళ్ళి అయినాయా? పెళ్ళి అయినా ఇక పిల్లలకు పిల్లలకు ఒక కొడుకు బిడ్డ, ఒక పిల్లలు లేరు. ఇంకా నేను తాలెక్కలేను. తాలెక్కలేదు. మరి సరేనే. మరి ఎట్లనే ఇప్పుడు రేపు 3వ తారీఖు ఎలక్షన్లు అవుతున్నాయి. మరి మన జనం అంతా ఏమనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే మరి మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావా? మా వేస్తామంటారు కేసీఆర్ గౌన్లంతా మొత్తం టోటల్. ఏ ఊరు ఇది? లింగోజగూడెం. ఎవరు గెలిస్తే మంచిదే చెప్పరాదు? కేసీఆర్ గెలిస్తేనే బాగా. కేసీఆర్ గెలిస్తే అన్నీ తెగబాటు చేస్తాడు, పని చేస్తాడు, ఇస్తాడు. అన్నకాడికి అనుకున్న కాడికి ఇస్తాడు. అన్నకాడికి వస్తుంది. ఇచ్చిండు కేసీఆర్ 2,000 ఇచ్చిండు. 100 కాని నుంచి 200 200 కాని 2,000 పెంచిండు. రూపాయికిలు ఇచ్చిండు. మరి ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు. మరి మా కోవాలి కాదు గొప్ప అట్లా కాదు. మా ఆయన చచ్చిపోయిండు అయ్యా. మా ఆయన చచ్చిపోతే పైసలు రాయి అని చెప్తాను. మా ఆయన చచ్చిపోయిండు. పైసలు రాయమంటే అప్పుడు రాయమంటే చేతి మీద రాసుకో రూపాయలు రాయకుంటే నేను మా ఆయన వచ్చే 3 నెలలకు ఏడ్చుకుంటే పోయినా. నియాసోంటి అయినా పుణ్యం కట్టుకొని రాసి ఇచ్చిండు నాకు. నేను మన ఊరే మాట్లాడతలేను. పింఛన్ రాయి అని పోయినా. ఎప్పుడు చూసా చేయి మీద రాసుకుండు.
ఎప్పుడు నుంచి చేయలేదు నియాసం అంటే ఆయన గిట్ట పోతుంటే ఏందమ్మ ఏడ్చుకుంటూ పోతాం అన్నాడు. సారు నాకు పింఛన్ రాస్తలే, మా ఆయన చచ్చిపోయింది, నా చిన్న పిల్ల 7 ఏళ్ల పిల్ల, మా ఆయన చచ్చిపోయినాం, పింఛన్ రాస్తలేదు సారు అన్న. ఆయన పోయి రాసిండు, ఆయన నాకు 2000 ఇప్పించిండు. ఆ పింఛన్ ఇచ్చిన ఆయన చచ్చిపోయిండు, ఇచ్చిన ఆయన ఉండు. ఆయనని ఆచేస్తున్నా ఇప్పటికీ, నేను ఆయన దేవుడని ఆచేస్తున్నా. ఏం పేరే? నా పేరు మల్లేషు, మాది లింగోజిగూడెం. ఓకే, లింగోజిగూడెం చౌడుపాల్ మున్సిపాలిటీ 3వ వార్డు మునుగోడు నియోజకవర్గం. మునుగోడు ఇదంతా మేము వచ్చింది ఇక మునుగోడు నియోజకవర్గంకే కదా. కానీ ఏం సంగతి ఎట్లా ఉంది ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో? ఎలక్షన్ జోరు ఉంది, ఎవరు గెలుస్తట్టున్నారు? ఈ ఎలక్షన్ల హడావిడి అంటే ఇక రాజగోపాల్ రెడ్డి చేసిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదో రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేసిండే? నేను ఏమో చేద్దాము, కొత్త రకం చేద్దామని ఆలోచనతోటి చేసిండు. ఆ రకంగా ఆలోచించే ఆయనకు ఇంత ముందుకు చాలామందివి, అందులో నేను కూడా ఉన్నా, చాలామందివి అప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేసి గెలిపించడం. గెలిపించినాక కూడా ఆయన చేసే మన మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి వర్క్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ప్రస్తుతానికి మన మునుగోడు నియోజకవర్గంలో, మాది మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళ బ్యాక్స్ అది కూడా. తెలంగాణ రాష్ట్రమైనా ఇంత ముందుకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ మునుగోడు నియోజకవర్గం వచ్చేసి రాష్ట్రం మొత్తం ఒకటి ఉంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక పార్టీ ఉంటుంది, అలాగ ఉంటుంది. అదే ఇక మొన్న తెలంగాణ సెంటిమెంట్లో కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అప్పుడు ఎట్లా గెలిపించారు. ఇది తర్వాత మొన్న వచ్చే వరకల్లా ఇక్కడ కమ్యూనిస్ట్ యుగం ఎక్కువ, కమ్యూనిస్ట్ యుగం. ఆ యుగంతో ఇంతకుముందుకు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ వాళ్ళే అయ్యేది ఇక్కడ. మొన్నసారి టీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ అయ్యిండు. ఇక తర్వాత మొన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్. దానివల్ల ఇప్పుడు మనకు అయింది ఏంటంటే లాభం అయితే ఏం లేదు. ఆయన ఆ విధంగా నేను అభివృద్ధి చేయాలి, నాకు నిధులు ఇస్తలేరు, నేనేమన్నా చేసి నేను కొత్త రకంగా మళ్ళీ గెలిస్తే నాకేమన్నా వస్తుందనే. ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నన్ను అభివృద్ధి చేయట్లేదు అన్నారు. మళ్ళీ కూడా ప్రతిపక్షంలోకే పోతున్నాడు కదా ఆయన, మళ్ళీ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు కదా. మళ్ళీ అభివృద్ధి అయితే సాధ్యం అవుతుందా ఇక్కడ? ఇంకా రాజగోపాల్ రెడ్డి గెలుస్తా అనేది ఆయన ఆత్మశుద్ధి చేసుకోవాల్సింది తప్ప మిగతాది ఏం లేదు, ఏం లేదు. ఆయన ఏదో ఆయన ఇప్పుడు అట్లాంటి ఆయన అనుకుంటే ఇండిపెండెంట్ చేసి గెలవాలి. ఆయన మళ్ళీ ఇంకో పార్టీకి పోయిండు కదా, ఇంకో పార్టీకి పోయి నేను అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేస్తానని ఆయన ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. సరే, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మునుగోడు ప్రజలు? ఇప్పుడు జనాలు మునుగోడు జనాలకు ప్రతి ఒక్కరు ఎవరైనా ఆలోచించుకున్నది ఏం ఆలోచించుకోవాలంటే, ఇంత ముందుకు ఇప్పుడు దీనివల్ల ఈ ఎలక్షన్లు జరగడం వల్ల రాజకీయ నాయకులకు లబ్ధి తప్ప సామాన్యులకు మాత్రం ఎలాంటి లాభం లేదు. ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ముందుకు జరిగిపోయిన దానికంటే ఇప్పుడు జరగబోయేదానికి ఏం ఆలోచించాలంటే, ఏ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఏ బీజేపీ గెలిచినా, ఎవరు ఏ ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చినా, ఎవరు ఏం చేసినా కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఎందుకంటున్నా అంటే రాష్ట్రంలో ఏది మనకు పామ్లో ఉంటే ఆ ప్రభుత్వం మనకుంటే, మన మునుగోడు నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గం కొంచెం డెవలప్మెంట్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది. ఇంతకుముందుకు చాలాసార్లు ఇక్కడ చౌటుపల్ అంటే ఇది మెయిన్ రోడ్కు ఉంది, హైవేకు హైదరాబాద్ దగ్గర ఉంది కనుక కొంచెం ఇది ఇండస్ట్రీలు ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అంటారు. కానీ జర్ర ముందుకు పోతే నారాయణపురం మండలం దాటితే అక్కడ చాలా ఇబ్బందులే ఊహించలేము. మిగతా 5-6 మండలాలు ఉంటాయి. ఎదప్డే మనం అనేది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జనాలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇంత ముందుకు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఓటేసినా మనకి ఎలాంటి లాభం లేదు. ఓకే, మిగతా పార్టీలకు వేస్తే ఏంది, ఆ ఓటు ఏందో దీనికి వేస్తే జరన్న కొంచెం గవర్నమెంట్కు జరన్న కొంచెం మన మీద జాలి ఆలోచన అనేది రాదా అనేది నా ఆలోచన. నమస్తే అంటున్నా. నమస్తే. ఏం పేరమ్మా? నీలమ్మ. ఏ ఊరు? మాది ఊరే. ఏం నడుస్తుందమ్మా ఇక్కడ? ఎవరు గెలుస్తట్టున్నారు? ఏమో ఇద్దరు అయితే పోటీకి దిగుతున్నారు. మరి ఎవరు వస్తారు? ఎవరెవరా ఇద్దరు? తెలంగాణ మన పూగుర్తు. ఇద్దరా? పింఛన్ వస్తుందా అమ్మ నీకు? వస్తుంది. ఎంత ఇస్తారు? 2020 రూపాయలు. 2020 రూపాయలు ఇస్తారా? ఓకే, మరి ఎట్లా ఎవరు కట్టేస్తామమ్మా ఈసారి?
ఆయనకే మాకు పింఛన్లు ఇస్తాడు ఆయనకే ఇస్తాం ఎవరిస్తారు పింఛన్ నీకు అది తెలంగాణ తెలంగాణ ఏ గుర్తుకేస్తావా మనం ఓటేస్తే వేస్తే ఇది తెలంగాణకి వేస్తాం దానికి గుర్తుంటది కదా కారు గుర్తు గదే కేసీఆర్ కానీ ఇక అది మనకు ఇది ఇస్తుండు పింఛన్లు ఇస్తుండు అట్లా ఏం పేరు పెద్ద మనిషి బొంగులు వచ్చాయా ఎవరు తాళ్ళ సింగారం ఏ మండలం ఈ సౌటుపల్ల మండలం చదువు మాత్రమే సౌటుపల్ల మండలం అవుతుందా ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఎవరు గెలుస్తారు ఏం కదా ఏం మరి ఎట్టయితే చూద్దాం ఎట్లయితుంది ఆ. ఎట్లా అవుతుంది ఎట్లా ఎవరన్నా ఒకరు గెలుస్తారు ఒక్కరు గెలుస్తారు ఇద్దరైతే గెలుస్తారు ఎవరు మరి రాజగోపాల్ రెడ్డి వెళ్తాడా కోసుకుల్ల ప్రభాకర్ రెడ్డి వెళ్తాడా పాల్వాయి శ్రావంతి వెళ్తాడా నేనే గెలుస్తా నేను అనుకుంటూ నేనే గెలుస్తా నేను అనుకుంటూ నేను ఇంత పెడుతున్నావు నువ్వు ఇంత పెడుతున్నావు అంతే వస్తున్నాయి మరి ఏమన్నా ఇటు వస్తురా రాజకీయ నాయకులు ఎవరైనా వస్తురా ఓటు ఏమన్నా అడుగుతురా ఏది ఇప్పుడు ఎవరు వస్తలేరు అంతేనా ఇక మావిడ ఎంతనే వయసు ఎంత వయసు ఎంత 90 దాకా 90 దాటుతున్నా అంతేనా పింఛన్ వస్తున్నా అదే మరి ఆ పింఛన్ వస్తుంది ఎన్న నుంచి వస్తుంది ఎన్ని నుంచి వస్తుందా మరి 2 రూపాయలు పింఛని అవును ఏమో 2 రూపాయల నుంచి ఆ. ఎన్ని రోజులు ఇప్పుడు ఎంత ఉందా భూమి జాగా ఆ? భూమి జాగా ఏమైనా ఉందా భూమియా ఆ. ఉన్నది రైతు బంధు పడుతుందా మరి నీకు ఆ. రైతు బంధు కూడా వస్తుంది ఆ. ఎవరు గెలిస్తే ఇక్కడ మంచి కూడా చెప్తున్నారు ఇంకా ఒక్కటి చెప్తే పోతాను నేను ఎట్లా చేద్దాం బిడ్డ మన చేతులు ఏముందిరా మన నువ్వు అనుకున్నావు నా నా ఆయన గెలవాలి అనుకున్నావు నేను ఆయన పోతుడు మన ఎవరికి ఎరక మన చేతులు ఉందా ఎట్ట పడుతుందో చేయులు నువ్వు వెళ్ళకి వేద్దాం అనుకుంటున్నావే ఇక అడుగుతున్నా చెప్పు ఇక. నేను ఇప్పుడు నాకు ఫోటో పెడితే ఆయనకే వేస్తా నీకు ఫోటో పెడతానికే వేస్తావు కేసీఆర్కి వేస్తా అంతే నమస్తే పెద్ద మనిషి ఏం పేరే వెంకటయ్య ఎవరు ఈ మరడమే మరి కూడా గ్రామం మరి బై ఎలక్షన్స్ అంటారు మరి నిమ్మలా కూర్చున్నావు జనం అంతా ఎగురులు దులుకులు మేము ఇంకా ఆటో నడుపుతాం మేము సాయంత్రం అంటే పిలిస్తే పోతాం లేకపోతే ఉంటాం ఇంటిగా ఉంటాం పార్టీల కార్యకర్తలకు ప్రచారాన్ని వెళ్తలేరా ఆటో ఇంకా ఆటో అంటే ఇంకా పిలుస్తలేరు అంతేనా? ఇంకా రేపటి ఏం పిలుస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే అట్లా ఉంది పిలుస్తారు ఇక్కడికి నామినేషన్ ఎట్లా అంటే పోతాం ఆటోకు 1000 రూపాయలు ఇస్తారు మనుషులకు ఒక 500 ఇస్తారు ఓకే ఎంత ఏజ్ ఎవరిది నా 55 ఉంటుంది పింఛన్ ఏమైనా పెట్టుకున్నావా పింఛన్ ఏం పెట్టలే ఇంకా పెట్టలే ఎవరు గెలిచేటట్టు రేడా ఇక్కడ అయితే మన టీఆర్ఎస్ గెలుస్తారు పక్క గ్యారంటీ ఎందుకే ఎట్లా కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తారు ఎందుకు గెలవడు చెప్పు. రాజగోపాల్ రెడ్డి రాదు రాదు మరి అట్లా కాంగ్రెస్లో ఉన్నా గెలుసు అట్లా గెలువు ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి గెలవదు 100% అయితే రాజగోపాల్ రెడ్డి రాదు వస్తానైతే కంపల్సరీ టీఆర్ఎస్ తప్పించి రాదు రెండింటిల మధ్య ఉంటుంది కానీ ఇంకా కాంగ్రెస్ 3వ పరిస్థితిలో ఉంటుంది మరి పైసలు బాగా పంచుతుర్రంట పంచుకొని పైలు ఎన్నిసిందే పైలు ఇస్తామని తీసుకుంటారు ఏ విషయంలో కూడా వేస్తూనే ఉంటారు అది అంతేనా కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది ఈ మునుగోడులో నాకు తెలిసిన వరకు అయితే మరి కూడా మరి ఓటుకి ఎంత వలుకుతుంది ఇప్పుడు ఇంకా ఓటుకి ఎంత అని ఇవ్వలేదు ఒబ్బరికి జేఎన్ఐలకు రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నట ఓ 10,000 20,000 ఇస్తున్నట రాజగోపాల్ రెడ్డి జేఎన్ఐలో కానీ ఇంకా మనకైతే ఇంకా మనకు ఓటుకి ఇంత అని ఒబ్బరికి ఇవ్వలే అంతే ఇంకా ఒక పైసా కూడా రాలే ఇంకొబ్బరు రాలే మాకైతే మాకు తెలియదు ఎవరికైనా తీసుకో ఏదైనా తీసుకో కానీ ఎవరికి నీకు ఎవరికి వేయడానికి కూడా వాళ్ళకి ఓటు వాళ్ళకి ఓటే అంతే సరే ఇదంతా ఒకటి ఎవరికి గెలిస్తే మునుగోడు ప్రజలు బాగుపడతారు చెప్తారు ఇప్పుడు ఈ మన పునుగుట బాబురెడ్డి గెలిస్తేనే మంచిగా అవుతుంది ఎందుకంటే మన మీద పదవి అదే ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి మన బీజేపీ వస్తే కూడా ఏం పని చేయలేదు ఆయన పనులు చేయడు ఇది కాదు అదే టీఆర్ఎస్ వచ్చింది అనుకో ఎట్లా ఏదైనా పనులు నడుస్తాయి ఇప్పుడు కాలువ పనులు అవి ఉన్నాయి కదా అన్నీ వర్క్ నడుస్తాయి ఇప్పుడు లేకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నట్టు అవుతుంది మనం కాంగ్రెస్ ఎట్లా ఉన్నది కాంగ్రెస్ ఉంటే మీద బీజేపీ ఉండే ఏడొస్తే రాదు అదే గురించి